హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఉద్యోగం చిన్నదే అండి, కానీ జాబ్ వస్తే మాత్రం జీతం నెలకు 58,060 రూపాయల జీతం వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. చాలా సీక్రెట్ నోటిఫికేషన్. ఈ వీడియో ఎవరు చూడొచ్చు అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చూడొచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చూడొచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే. సో మీకు గవర్నమెంట్ జాబ్ మేము కొట్టాలన్నా, సో మేము దానికోసం శ్రమిస్తున్నాము, చాలా నుంచి కష్టపడుతున్నాము అంటే మాత్రం మిస్ చేయొద్దండి ఈ నోటిఫికేషన్ని. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఓకే, ఇక మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో అప్పుడే అర్థమవుతుంది. అలాగే మన వెబ్సైట్లో లింక్స్ కూడా ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వీడియోస్ని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందండి, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అండి, ఇది వినండి. చాలామందికి డిగ్రీలు కంప్లీట్ చేయాలి, మేము కూడా ఒక పట్టా పొందాలి, డిగ్రీ పట్టా అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్లనో ఇంకో కారణాల వల్లనో వాళ్ళ మధ్యలోనే వాళ్ళ స్టడీస్ ఆపేసి సో వాళ్ళు వేరే పనులలో ఉంటారండి. కానీ వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది, మేము కూడా చదవాలి అని చెప్పి. సో మీలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా మీరు చూస్తున్నారు కదా వీడియో. ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉంటారో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మనకు ఆన్లైన్లోనే డిగ్రీలు కంప్లీట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఓకేనా, వీళ్ళు ఏమేమి డిగ్రీలు ఆఫర్ చేస్తున్నారంటే ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు, ఎంసీఏ ఆఫర్ చేస్తున్నారు, ఇంకా ఎంఎస్ సోషియాలజీ ఆఫర్ చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, అన్న ఆన్లైన్ కదా మనకు అంత వాల్యూ ఉండదేమో అని చెప్పి. అలా ఏం కాదండి, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, ఈక్వలెంట్ ఆఫ్లైన్ రెగ్యులర్ డిగ్రీతో సమానం. ఓకేనా, సో మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి సంపాదించుకుంటారు కదా, దాంతోనే వాల్యూ అనమాట ఇది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అంటే 100% ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ క్లాసెస్ విని ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇంకా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, మంచి మంచి ఫ్యాకల్టీస్తో వీళ్ళు చెప్పిస్తారండి. అంటే మీరు వీలున్నప్పుడు వినొచ్చు అనమాట క్లాస్ అనేది. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాస్టర్ క్లాస్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకు ప్లే స్టోర్లో యాప్ కూడా ఉందండి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి. సో ఇక్కడ నుంచి మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు అనమాట. మీకు మామూలుగా ప్లే స్టోర్ తెలుసు కదా, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే యాపిల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకు యాప్ స్టోర్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు జూలై 2025 బ్యాచ్ అయితే అడ్మిషన్స్ ప్రస్తుతానికి తీసుకుంటున్నారండి. మీకు పిన్నెడ్ కామెంట్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు, మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తారనమాట. మనకు ఎంబీఏ వాళ్ళకి 62,200, ఎంసీఏ వాళ్ళకి 76,200, అది ఎంఏ సోషియాలజీ వాళ్ళకు 57,500 ఫీజు ఉందన్నమాట. రియల్ టైం నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఆఫ్లైన్ లెర్నింగ్ చేసినట్టే ఉంటుందండి. ఓకేనా, సో ఆంధ్ర యూనివర్సిటీ మన గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మిస్ చేయొద్దండి, కింద లింక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మీకు ఏం డౌట్లు అవసరం లేదు, మీకు క్లియర్గా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, చాలామంది ఫేక్ అనుకుంటారు కదా, ఇది సీక్రెట్ నోటిఫికేషన్ అంటున్నారు, ఎలా మీకే ఎలా తెలుస్తుంది అని చెప్పి. మీకు ప్రతిదీ అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ చూపిస్తానండి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, గూగుల్లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేయండి, ఎవరితోనా చేపించుకోండి. ఓకే, మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. ఇక మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన జాబులు ఏంటి అంటే ఎగ్జిబిషన్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగమే, చిన్న ఉద్యోగమే. కానీ శాలరీ ఎంత తెలుసా? దీనికి బేసిక్ పే 29,200 రూపాయలు ఉంటుంది. మనకు అంతే రాదు కదా, దీనికి అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి కదా. చూడండి, ఇక్కడ టోటల్ ఎమాల్యుమెంట్ అట్ స్టార్టింగ్ ఈజ్ 58,060 రూపీస్ పర్ మంత్. చూడండి, బేసిక్ పే ఏమో 29,200 రూపాయలు, కానీ మనకి ఎంత వస్తుంది చేతికి అంటే పర్ మంత్ 58,000 రూపాయలు వస్తుందండి సెలెక్ట్ అయితే. ఇందులో మామూలు విషయమా? అది ఎక్స్పీరియన్స్ లేకుండా. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేయొద్దండి గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే. సో మనకు క్వాలిఫికేషన్ ఏముండాలన్నా దీనికంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్ కానీ. ఫ్రెండ్స్, కమర్షియల్ ఆర్ట్స్ అంటే మామూలుగా మరి ఆర్ట్స్ విభాగంలో మీరు డిగ్రీలు పూర్తి చేసింటారు కదా, సో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే అనమాట. విజువల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు, ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. సో మనకు వయసు ఎంత ఉండాలి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి వయసు. 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏజ్ అంటే రిలాక్సేషన్స్ అన్నీ వర్తిస్తాయన్నమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే మనకు లెటరింగ్, పెయింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, హ్యాండ్లింగ్, ఇన్స్టాలేషన్స్ అండ్ ఎగ్జిబిషన్ మెటీరియల్స్. సో ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఆ తర్వాత మనం దీంట్లో వేటికి అప్లై చేసుకోవచ్చు,
అని చెప్తే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని చెప్పి కూడా ఉందండి. సో మనకు బేసిక్ పే 29,200 రూపాయలు, ఇక్కడ కూడా శాలరీ 58,000 రూపాయలు వస్తుందన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్, అంటే ఫిజిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసింది అతను అప్లై చేయాలంటే. కాకపోతే అతను ఇక్కడ ఇచ్చిన 2 సబ్జెక్టులలో అంటే కాంబినేషన్ ఉండాలి. అంటే ఏంటి, కెమిస్ట్రీ ఫిజిక్స్ చదివి ఉండాలి, లేదా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చదివి ఉండాలి. చాలామంది బీఎస్సీలో ఎంపీసీ తీసుకొని ఉంటారు. అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా కంపల్సరీ యాడ్ అవుతుంది. బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఓకే, అలాగే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అంటే ఈ రెండిట్లో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్గా ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ, జియాలజీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, సో వీటిల్లో కాంబినేషన్గా వీళ్ళు ఫిజిక్స్తో పాటుగా ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టుల్లో ఏదో ఒకటి చేసి ఉంటే చాలండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో మనకు ఇక్కడ చూసుకుంటే మన ఏజ్ లిమిట్ దీనికి కూడా ఎంత ఉందంటే 18 ఏళ్ళు మినిమం, 35 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ దీనికి కూడా ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇక్కడ మనకు అడగట్లేదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్పాను స్టార్టింగ్లో, ఇంటర్ వాళ్ళు చూడండి ఈ వీడియో అని చెప్పేసి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్ట్ అండి. సో మనకు 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, కానీ మన చేతికి 39,460 రూపాయలు జీతం వస్తుందండి మనం అంటే జాబ్లో జాయిన్ అయిన మొదటి నెల నుంచి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లై చేసుకోవాలంటే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ హయ్యర్ సెకండరీ, అంటే హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అనమాట. సో గ్రూప్తో సంబంధం లేదు, పర్సెంటేజ్తో కూడా సంబంధం లేదు. మీరు ఇంటర్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ పెడతా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలగాలి. సర్టిఫికేట్లు ఏమడగరు మీకు టైపింగ్ వచ్చా లేదా అని చెప్పి, జస్ట్ టైపింగ్ కంప్యూటర్ పైన పెడతారనమాట. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే సో దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ ఎంత దీనికి అంటే మినిమం 18 ఏళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన కనీస వయస్సు 25 ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు మీకు. సో మనకు ఆఫీస్ అసిస్టెంట్ అండి, అంటే మనకు క్లర్క్ లాగా అనుకోండి. ఇంకా టెక్నీషియన్ ఏ అని చెప్పేసి ఉన్నాయి, 10th పాటు ఐటీఐ చేసి ఉండాలి. దీనికి కూడా సెలెక్ట్ అయితే 39,460 రూపాయల జీతం అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీకి కూడా ఓబీసీకి ఒకటి అయితే మొత్తం 4 ఉన్నాయి పోస్టులు. దీనికి 18 ఏళ్ళు మినిమం, 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకు విడుదలైన ఉద్యోగాలన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. మనకు నేషనల్ సైన్స్ సెంటర్ గౌహతి, ఇది మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఎన్సిఎస్ఎం అంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుందన్నమాట ఇది. సో చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్స్ అని చెప్పేసి, మనకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా గౌహతిలో ఉంటుంది, తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, సో మనకు ఇక్కడ చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఒకటి, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఒకటి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఒకటి, ఓన్లీ టెక్నీషియన్ మాత్రం 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో అక్కడ ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు, కార్పెంటర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేబుల్ అనమాట. అంటే 10th పాటు ఐటీఐ ఉండాలని చెప్పాను కదా, సో ఈ విభాగాల్లో ఉండాలి. మిగతా వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదు, జస్ట్ డిగ్రీ, ఇక్కడ ఇంటర్ అనమాట. సో ఇది మనకు విడుదలైన ఉద్యోగాలు. సో మనకు మీకు చెప్తా అని చెప్పాక నేను, ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకు రాదు అని చెప్పి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను, కొంచెం ఓపిక పట్టండి. దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకేంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలండి. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ ఉంది, నీకు కింద మన వెబ్సైట్లో కూడా ఇస్తాను. ncsm.gov.in అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఇది మీరు గూగుల్లో చెక్ చేసుకొని మరి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇక వీటికి అప్లై చేయాలి అంటే 885 రూపాయలు ఫీజు ఉంది. అంటే 885 రూపాయలు ఎందుకు వచ్చిందంటే 750 రూపాయలు ఫీజు, ఇంకా దానికి జిఎస్టీ ఒక 135 రూపాయలు, మొత్తం కలిపి 885 రూపాయలు అయితే మనకు అయింది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు లేదు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఫీజు లేదు, అలాగే మనకు లేడీస్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు ఏమీ ఉండదన్నమాట. మిగతా జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాలి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మనకు ఫీజు అనేది అంటే మనము ఎప్పటి లోపల అప్లై చేయాలి అంటే, మనకు చూడండి ఇక్కడ జూలై 31 వరకు టైం ఇచ్చారు అప్లికేషన్ పెట్టుకోవడానికి, ఫీజు కట్టడానికి, అలాగే మనకు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా జూలై 31 వరకు ఇచ్చారండి. నార్మల్ సబ్జెక్టులపైనే మనకు ఎగ్జామ్ ఉంటుంది, మీరు మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్ లెవెల్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేవి చదవాలి. ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి కూడా సేమ్ అంతే అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలండి ఈ జాబ్స్కి.
సో మీకు కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను. మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు, మీరు నమ్మచ్చు. సో మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీ చేతుల్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, అది ఆన్లో పెట్టుకుని అప్పుడు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.